సినిమా సక్సెస్ కావడానికి మంచి కథ, స్క్రీన్ ప్లే, కెమెరా, ఎడిటింగ్ ఇలా 24 క్రాఫ్ట్స్ అవసరమవుతాయి. అయితే సినిమాకి జీవం పోసి ఎమోషన్స్ ని రీక్రియేట్ చేసేది మాత్రం సంగీతమే. అందుకే ఒక సినిమా సక్సెస్ లో సంగీతం మేజర్ రోల్ పోషిస్తుంది. మరి ఇంత కీ రోల్ పోషించే సంగీతం మారిపోతుందా? కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రెష్ సౌండింగ్ తో యూత్ హార్ట్ బీట్ పెంచేస్తున్నారా? పాత పాటల స్టైల్ కంటే ఇప్పటి బీట్, డ్రమ్స్, ఫ్యూజన్ ట్యూన్స్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందా? మారుతున్న మ్యూజిక్ ట్రెండ్స్ గురించి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. సాయి అభ్యంకర్ 20 ఏళ్ల వయసులోనే కోలీవుడ్ టాప్ మేకర్స్ కి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో క్రేజ్, హైప్ ఎలా వచ్చాయి? మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ బై బర్త్ వచ్చిందా? ఇక మిరాయి సక్సెస్ తో గౌరహరి సౌండ్ మీద ఎంతకంతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. కొత్త వేవ్ కి కొత్త సౌండ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెష్ బీట్స్, న్యూ జానరాతో యూత్ హార్ట్ బీట్ పెంచేస్తున్నాడు. ఆయన మ్యూజిక్ కి వెరైటీ ఉంది, యూత్ కి కనెక్ట్ అయ్యే వైబ్ ఉంది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే లేటెస్ట్ గా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రానున్న AA 22 in 2026 కి మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి పేరు ఫిక్స్ కావడంతో సినీ సర్కిల్స్ ఫోకస్ మొత్తం సాయి వైపుకు మళ్లింది. సాయి అభ్యంకర్ కి మ్యూజిక్ లో ఫౌండేషన్ బలంగా ఉంది. ఏఆర్ రెహమాన్, అనిరుద్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేశాడు. ఆయన ఆల్బమ్స్, సాంగ్స్, రీల్స్, ప్లేలిస్ట్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. కొత్త స్టైల్, కొత్త సౌండ్ తో కాలీవుడ్ మ్యూజిక్ సీన్ ని రీఫ్రెష్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల వారసుడే ఈ సాయి. ప్రైవేట్ ఆల్బమ్స్ లో కచ్చి సేరా, ఆశా కూడా, సిధిరా పుత్తిరి, విజి వీకురా లాంటి సాంగ్స్ తో యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించాడు. ఈ క్రేజ్ తోనే టాప్ మూవీ మేకర్స్ దృష్టిని ఆకర్షించాడు. 20 ఏళ్ల ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బిజీగా మారి బెంజ్, డ్యూడ్ కరుపు, సింబు 49 వంటి బిగ్ ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా తన సౌండ్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్న గౌరహరి కన్నడలో చార్మినార్ బ్లాక్ బస్టర్ తో పేరు తెచ్చుకున్నా తెలుగులో సక్సెస్ ఆల్బమ్ దక్కడానికి టైం పట్టింది. తుంగభద్ర, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాంటి సినిమాలతో ట్రై చేశాడు. కానీ హనుమాన్లో చేసిన పూలమ్మే పిల్ల సాంగ్ సూపర్ హిట్ కావడంతో పాటు ఎలివేషన్ బీజిఎం కి ప్రేక్షకులు స్పెషల్ క్రెడిట్ ఇచ్చారు. ఇప్పుడు మిరాయి సక్సెస్ లో గౌరహరి బీజిఎం కీ రోల్ ప్లే చేసింది. ఈ సక్సెస్ తో గౌరహరి తన నెక్స్ట్ సినిమాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు. సింజిత్ తెరమల్లి లిటిల్ హార్ట్స్ తో మ్యూజిక్ లవర్స్ కి ఫేవరెట్ కంపోజర్ గా మారాడు. బేబీతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ బుల్గానియన్ ఇప్పుడు ఫీల్ గుడ్ మెలడీస్ తో యూత్ కి మరింత దగ్గరవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తో బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడా? మొత్తానికి సీనియర్స్, న్యూ జనరేషన్ కంపోజర్స్ టాలీవుడ్ మ్యూజిక్ ని కొత్త లెవెల్ కి తీసుకువెళ్తున్నారా? జింగిల్స్, ఓటీటీ కంటెంట్ తో కెరీర్ ప్రారంభించిన యంగ్ కంపోజర్ సింజిత్ ఎర్రమల్లి ఆరంభంతో ఫిల్మ్ మ్యూజిక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభం సినిమాకి ఇచ్చిన బీజిఎం కి మంచి మార్కులు కొట్టేశాడు. లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ కి ఇచ్చిన మ్యూజిక్ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాను 10 రోజుల్లోనే 32 కోట్ల గ్రాస్ కి తీసుకువెళ్లేలా హెల్ప్ చేసింది. ఈ ఆల్బమ్ను ఆడియన్స్ మాత్రమే కాదు, స్టార్ హీరోలు ప్రశంసించారు. సింజిత్ తర్వాత ఏ మ్యూజిక్ తో కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. వారధితో సంగీత ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ బుల్గానిన్ బేబీతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2024 ఫిల్మ్ఫేర్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. వెదురుపాక నుంచి హైదరాబాద్కొచ్చి కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ వరుస ప్రాజెక్టులతో ఇంప్రెస్ చేశాడు. కొత్త ప్రయోగాలు, ఫీల్ గుడ్ మెలోడీస్ తో యూత్ కి కనెక్ట్ అవుతూ 2025లో కూడా కోర్టు మూవీతో తన క్రేజ్ పెంచుకున్నాడు. భీమ్స్ సిసిరోలియో యూత్ మ్యూజిక్ సెన్సేషన్. ఎనర్జెటిక్ బీట్స్, ఫోక్ అండ్ మాస్ పాటలతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న భీమ్స్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మ్యూజిక్ క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. 2012లో నువ్వా నేనా సినిమాలో వచ్చిన సర్ రా ఓ బేబీ దిల్లుంటది సాంగ్ తోనే టాలెంట్ చూపించిన మ్యూజిక్ డైరెక్టర్ గా బ్రేక్ రావడానికి టైం పట్టింది. ధమాకాతో సక్సెస్ సాధించి బలగంతో అన్ని వర్గాల ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇప్పుడు గాంజా శంకర్, టైసన్ నాయుడు, డెకాయిట్ వంటి రాబోయే సినిమాలతో మరిన్ని చార్ట్ బస్టర్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ మ్యూజిక్ కి వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చిన మ్యూజిక్ లెజెండ్స్ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ దశాబ్దాలుగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు సినిమా పోస్టర్లో హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ పేర్లే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు కనిపిస్తే చాలు థియేటర్ కి పరిగెత్తే వాళ్ళంటే అతిశయోక్తి కాదు. ఇళయరాజా మ్యూజిక్ మాస్ట్రో. 7,000కు పైగా పాటలు, 1000కి పైగా సినిమాలకు స్వరాలు సమకూర్చిన లెజెండ్. కర్ణాటిక్, వెస్టర్న్, ఫోక్ మ్యూజిక్ ని కలిపందించిన మెలోడీస్ ఈ రోజుకి కొత్తగానే అనిపిస్తాయి. రాజా సార్ మ్యూజిక్ వచ్చిందంటే థియేటర్లో లైట్స్ అవుట్, ఆడియన్స్ సైలెంట్, మ్యూజిక్ లో తేలిపోతారు.
అందుకే ఆయన్ని ఇసై జ్ఞాని అని పిలుస్తారు. 1990s లో ఇండియన్ మ్యూజిక్ సీన్ ని మార్చేసిన మ్యాజిక్ ఏఆర్ రెహమాన్. రోజాతో ఎంట్రీ ఇచ్చి వరల్డ్ మ్యూజిక్ కి ఇండియన్ టచ్ చూపించాడు. హిందీ, తమిళం, తెలుగు ఏ భాష అయినా ఆయన మ్యూజిక్ హార్ట్ టచ్ చేస్తుంది. స్లమ్ డాగ్ మిలియనీర్ కోసం ఆస్కార్ గెలిచి ఇండియన్ మ్యూజిక్ కి గ్లోబల్ గౌరవం తెచ్చాడు. అందుకే ఆయన్ని మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని గౌరవంగా పిలుస్తారు. ఇళయరాజా అండ్ రెహమాన్ ఇద్దరి స్టైల్ వేరైనా లక్ష్యం ఒక్కటే, ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యూజిక్ ఇవ్వడం. ఒకరు మెలోడీ కింగ్ అయితే మరొకరు మ్యూజిక్ మెజిషియన్. వారి పాటలు వినడమే కాదు, ఫీల్ చేయిస్తాయి. ఈ ఇద్దరి క్రియేషన్స్ ఇండియన్ సినీ మ్యూజిక్ కి గోల్డెన్ చాప్టర్ గా నిలిచిపోయాయి. రాబోయే జనరేషన్ కంపోజర్స్ కి ఈ ఇద్దరు ఎప్పటికీ ఇన్స్పిరేషనే. టాలీవుడ్ మ్యూజిక్ కి గ్లోబల్ స్టేజ్ పై పేరు తెచ్చిన మరో ఇద్దరు పర్సనాలిటీస్ ఎంఎం కీరవాణి, మణిశర్మ. తమ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సౌత్ ఇండియన్ సినిమాపై చెరగని ముద్ర వేశారు. న్యూ వేవ్ మ్యూజిక్ కంపోజర్స్ తో పోటీ పడుతూ మెలోడీ పాటలతో మ్యాజిక్ చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాని ఇదిరా తెలుగోడి సత్తా అనే రేంజ్ కి తీసుకెళ్లారు. కీరవాణి మెలోడీస్ మాస్టర్. ప్రతి పాట హార్ట్ ని టచ్ చేస్తుంది. ఆయన సంగీతం కేవలం పాటలు కాదు, ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. పాత స్టైల్తో పాటు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం టైమ్లెస్ మ్యూజిక్ ని క్రియేట్ చేశాడు. పాత పాటల సెంటిమెంట్, ఆర్కెస్ట్రేషన్లోని ఫైన్ ట్యూన్స్ ఇప్పటికీ కొత్త జనరేషన్ కి కనెక్ట్ అవుతున్నాయి. RRR తో ఆస్కార్ లెవెల్ ని దాటించి టాలీవుడ్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కీరవాణి ఇన్నింగ్స్ టైమ్లెస్ గా నిలిచాయి. మణిశర్మ హిట్ మ్యూజిక్ డైరెక్టర్. యూత్ ఎనర్జీ, మాస్ బీట్స్, పంచ్ డైలాగ్స్ తో సాంగ్స్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతాయి. ఆయన సంగీతం కమర్షియల్ అండ్ ఎమోషనల్ రెండింటినీ మిక్స్ చేస్తుంది. 200కు పైగా సినిమాలకు సంగీతం అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇళయరాజా, కీరవాణి, ఏఆర్ రెహమాన్ దగ్గర శిష్యరికం చేసి ఫాస్ట్ బీట్స్, మాస్ అపీల్, టైమ్లెస్ మెలోడీలను సృష్టించాడు. మెలోడీ బ్రహ్మ అని పిలువబడే మణిశర్మ ప్రతి సినిమాలో కనీసం ఒక మెలోడీ తప్పక ఇస్తాడు. ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. రీమిక్సెస్, కవర్స్, ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాళ్ల స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్తోంది. కీరవాణి సెంటిమెంటల్, మణిశర్మ మాస్. ఇద్దరి మ్యూజికల్ జర్నీ ఇంకా ఆడియన్స్ కోసం ఎలైవ్ గా ఉంది. ఇరువురి మ్యూజిక్ హిట్, లెగసీ, ఇంపాక్ట్ ఇప్పుడు కూడా టాలీవుడ్ అండ్ నేషనల్ వైడ్ మారుమోగిపోతోంది. దేవిశ్రీ ప్రసాద్, ఆర్పి పట్నాయక్, మిక్కీ జే మేయర్ తమ రొమాంటిక్ సాంగ్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేయటంలో ముగ్గురే. ప్రేమ, విరహం, కాలేజ్ స్నేహాలు, పల్లెపాటల సుగంధాలు వీరి పాటల్లో వినిపించి ఆడియన్స్ మదిని దోచుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోనే సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ప్రతి పాటలో ఫన్, ఎమోషన్, డాన్స్ అండ్ ఫ్యాన్సీ రిథంతో ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెంచేస్తాడు. డాన్స్ ఫ్లోర్ నుంచి సినిమాటిక్ బీట్ల వరకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే టాప్ టైర్ మజా. 11 సార్లు సైమా ఉత్తమ సంగీత దర్శకుడిగా నామినేట్ అయితే 7 సార్లు గెలిచాడు. పుష్పతో జాతీయ అవార్డుతో కూడా తన టాలెంట్ ఫిక్స్ చేశాడు. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అంటే క్లాసిక్ టచ్ తో ఫ్రెష్ ఎమోషన్. ఆయన్ను సింగర్స్ అండ్ కంపోజర్స్ యువత చాలా ఇష్టపడతారు. ప్రతి లిరిక్స్ అండ్ బీట్ లో ఒక ప్రత్యేక ఫ్లేవర్ ఉంటుంది. ఫోక్ సాంగ్స్ కి సినిమాల్లో హైప్ తీసుకొచ్చింది ఫస్ట్ ఆర్పి పట్నాయకే. గ్లోబల్ ఫ్యూజన్ మ్యూజిక్ అండ్ హాలీవుడ్ టచ్ తో మిక్కీ జే మేయర్ స్పెషల్. ట్రెండీ సౌండ్స్, ఎమోషనల్ మ్యూజిక్ ఫ్యాన్స్ ను కనెక్ట్ చేస్తాయి. ప్రతి పాటలో ఒక ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది. యువత అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఒకే స్టేజ్ లోకి తీసుకురావడం ఈయన ప్రత్యేకత. ప్రతి కొత్త సౌండ్ ట్రాక్ ఒక సాంగ్ కాదు, అది ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ లా మారిపోతుంది. తమన్, అనిరుద్ధ్ సౌత్ సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మ్యూజిక్ డైరెక్టర్స్. సరికొత్త బీట్, డ్రమ్స్, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ట్రెండ్స్, ఫ్రెష్ ఎమోషన్ తెచ్చే ట్యూన్స్ వీరి మ్యూజిక్ ప్రత్యేకత. ఏదైనా ఒక కొత్త సినిమాకి ఈ సంగీత దర్శకులు మ్యూజిక్ ఇస్తున్నారని తెలిస్తే చాలు ఫ్యాన్స్ హార్ట్ బీట్ రేస్ కావాల్సిందే. అట్లుంటది వీళ్ళ ట్యూన్ తో. తమన్ మ్యూజిక్ అంటే ఫ్రెష్, యూత్ ఫ్రెండ్లీ అండ్ స్మార్ట్ బీట్ల కలయిక. కిక్, రేసుగుర్రం, దూకుడు, అఖండ వంటి హిట్స్ లో ఆయన సౌండ్, ఎమోషన్ అండ్ డాన్స్ ఫ్లోర్ ఫ్యాక్షన్ ఫ్యాన్స్ మైండ్ లో ఉండేలా చేస్తాయి. అనిరుద్ధ్ రవిచందర్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ గా 3లో స్వరపరిచిన వై దిస్ కొలవరి ఢీతో మంచి గుర్తింపునందుకున్నాడు యూత్ ఫేవరెట్ అండ్ ట్రెండీ మ్యూజిక్ మేకర్ అనిరుద్ధ్ రవిచందర్. 3 నుంచి కూలీ వరకు ఎన్నో సాంగ్స్ తో ఆయన స్టోరీ లెవెల్ మ్యూజిక్, ఎమోషన్ అండ్ ఫ్రెష్ ఎనర్జీ ఫ్యాన్స్ హార్ట్ ను కబ్జా చేస్తుంది. రియల్ యూత్ ఫ్లేవర్ అండ్ ఇంటర్నేషనల్ ట్రెండ్ కలిపి తమన్ అండ్ అనిరుద్ధ్ ప్రతి కొత్త మ్యూజిక్ ట్రాక్ కి ఒక ఫ్రెష్ ఇంపాక్ట్, డాన్స్, ఎమోషన్ అండ్ హిట్ ఎలిమెంట్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తిరుగుండదు. న్యూ వేవ్ నుంచి లెజెండ్స్ వరకు ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ స్పెషల్ హార్ట్ బీట్, ఫ్రెష్ సౌండ్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తున్నారు. ఫ్రెష్ బీట్స్, టైమ్లెస్ మెలోడీస్, ఎమోషన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కలిసిన ప్రతి సాంగ్
ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ గా మారుతుంది. టాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్టేజ్ వరకు మ్యూజిక్ ఎప్పటికీ హార్ట్ బీట్ అండ్ ఫ్రెష్ ఎమోషన్ ని పంచుతోంది.